హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో నేనైతే ఇంక ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నా. ఫ్రైడే అలాగే ఇంకా పౌర్ణమి అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఈరోజు ఈవినింగ్. సో నేను అరుణాచలం వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. సో పౌర్ణమికి గిరి ప్రదక్షిణలకి అండ్ కంటిన్యూస్గా వెళ్ళేదాన్ని. రీసెంట్ టైమ్స్లో నేను వెళ్ళలేదన్నమాట. ఒకసారి వెళ్ళేసి ఎక్కువ రష్ ఎక్కువ ఉండి ఇంకా ప్రాణాలతో బయటపడితే చాలరా దేవుడు అని చెప్పేసి బయటకు వచ్చేసాం రిటర్ను. అప్పటి నుంచి వెళ్ళలేకపోయాము, కుదరలేదు. ఇంకా ఈసారి అయితే నాకు అసలు పౌర్ణమి అని కూడా గుర్తులేదు. ఇంక నేను నార్మల్గానే ఇంట్లో అయితే శుక్రవారంకి ఎలా అయితే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉన్నా. ఇంకెలాగో జనవరి 1కి నీట్గా అన్ని రెడీ చేసి పెట్టాం కదా ఇంట్లో క్లీనింగ్స్ అంతా. ఇంకెందుకులే అనేసి గమ్మున ఉండిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, సో శ్వేత అయితే కాల్ చేసి ఇంకా నార్మల్గా మాట్లాడుతూ ఉండి ఇట్లా పౌర్ణమి కదా గిరి ప్రదక్షిణకి వెళ్దాం వస్తావా అని అడిగింది. సో నేనైతే ఇంకా మనల్ని ఎవరైనా గుడికి వెళ్దామని కానీ లేకపోతే తిరుమల కానీ ఇట్లా ఎక్కడైనా టెంపుల్కి వెళ్దాం రా అన్నప్పుడు దేవుడి పిలుపు మనకు వచ్చినట్లు. అప్పుడు మనం రానని చెప్పకూడదు, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పాలి. లేదనుకుంటే మనకి వెళ్ళేంత ఉంటే వెళ్ళాలన్నమాట, రానని మాత్రం చెప్పకూడదు. సో నాకైతే నేను రిటర్న్ ఎప్పుడైతే వచ్చేసానో అరుణాచలం వెళ్ళేసి అప్పటి నుంచి నాకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ నుంచి కుదరట్లేదన్నమాట వెళ్ళడానికి పౌర్ణమికి. సో ఈసారి దేవుడే నా బాధను చూసి నన్ను కొంచెం ఓదార్చడానికి, నాకు కొంచెం ధైర్యాన్ని శక్తిని ఇవ్వడానికి నన్ను పిలుపు వచ్చింది నాకు అరుణాచల శివయ్య నుంచి. సో మనకి పిలుపు వచ్చిన తర్వాత మనం ఉండకూడదని చెప్పేసి నేనైతే మా వారిని అడిగితే, వెళ్ళేసిరా నువ్వు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తే. సో నేను పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అన్నాడు. ఇంకా మా ఆయన ఆ మాట చెప్పగానే చాలా సంతోషం అయిపోయింది. ఇంకా నేనైతే మా శ్వేత వాళ్ళు కూడా అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్దామని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ రెడీ అయ్యేసి పూజ అయితే చేస్తున్నా బయలుదేరేక ముందు. ఇంకా ఆ విధంగా అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఆ రోజు పౌర్ణమని కూడా తెలీదు. సో నార్మల్గా ఉంటే ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా చెప్పేసరికి నాకు ఇంకా రానని చెప్పాలని కూడా అనిపించలేదన్నమాట. ఎందుకో అక్కడికి వెళ్ళాలి, నా బాధ అంతా శివయ్యకి చెప్పుకోవాలి, ఏడవాలి అన్నంత అనిపించిపోయింది నా మనసుకి. ఇంకా అందుకని చెప్పేసి ఒక్క సెకండ్ కూడా నేను ఆలస్యం చేయకుండా అయితే ఇంకా రెడీ అయిపోతున్నా. 2 గంటలకి వెళ్దామన్నారు, 2 గంటలకు బస్సు ఉందని చెప్పేసి సరే నేను 2 లోపల అన్నీ కూడా రెడీ చేసేసుకుందాము మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళకి ఫుడ్ అవి రెడీ చేసి ఇచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళాలన్నమాట. అసలు యాక్చువల్లీ వాళ్ళకి కూడా తెలియదు, నేను అనుకోలేదు కదా ఇట్లా వెళ్ళాలని అంటే ముందుగా చెప్పేసి వెళ్ళేదాన్ని. బట్ ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేయడం ఇట్లా వెళ్దాం అనేసి అనడము. మెయిన్గా ఏంటంటే నన్ను ఎక్కువగా అసలు ఈ రీసెంట్ టైమ్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఇంట్లో మా ఫ్రెండ్ శ్వేత కానీ మా అన్న అంటే శ్వేత వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా వీళ్ళైతే నన్ను మంచిగా ప్యాంపర్ చేస్తున్నారు. అసలు నేను ఇలా ఇంత మాత్రం నిలబడగలుగుతున్నానంటే వీళ్ళందరూ ఇచ్చిన సపోర్టే అనమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, నాకు డబ్బు ఎవ్వరూ సహాయం చేయని అవసరం లేదు, డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా బాధ నేను పడుకోగలుగుతాను. కనీసం ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే నరకం అంతా ఇంత ఉండదు. ఇది నా రిలేటివ్స్ కానీ నేను తెలిసిన సర్కిల్లో కానీ ఎవరికైనా సరే ఈ మాట నేను చెప్పేటప్పుడు కోపం రావచ్చు. కానీ మనం ఏం చేసింటే ఆ అమ్మాయి అంత కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది, మనం ఎంత మాత్రం ఒక ఫోన్ చేసి ఎట్లున్నామని మాట్లాడుతున్నామా అనేది ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ ఏమని. సో అట్లా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, 2 గంటలకు వచ్చాను. ఇంకా లేట్ అయిపోయింది, బయలుదేరేసరికి 3:30 అట్లా అయిపోయింది. ఇంకా పూల మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే పూల మార్కెట్లో ఇట్లా పూలు అయితే అమ్ముతారనమాట, మాలలు అవి వేసి. సో ఇంకా ఆ షాప్ దగ్గర అయితే అన్న అరుణాచలం తీసుకెళ్ళడానికి శివయ్య కోసం అయితే ఒక తోమాలు అయితే వేసుకుంటున్నారు. సో అన్ని చేతులతో స్వయంగా వేసుకున్నారనమాట. ఇంక మేము దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ శివయ్యకి అయితే వేస్తాము అరుణాచలంలో. సో ఇంకా అవన్నీ కూడా కవర్లో పెట్టేసుకుంటున్నాం. అక్కడ శ్వేత వాళ్ళ అత్తయ్య అనమాట, శ్వేత వాళ్ళ అత్తయ్య మామ తర్వాత వాళ్ళ మరిది ఇంకా మా అన్న వీళ్ళందరూ కూడా షాప్లో ఉండి ఇట్లా పూలమాలలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. అండ్ మీలో ఎవరైనా టౌన్లో ఉన్న వాళ్ళైతే దగ్గరలో ఎప్పుడైనా వెళ్ళి కొనుక్కోండి అన్న వాళ్ళ షాప్లో అయితే. ఇంకా దాని తర్వాత అయితే మేము బస్కి స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ అరుణాచలం బస్ అయితే కాదు, అంటే మామూలుగా బుక్ చేసుకుంటే మనము ఈ టైంకి బస్సు ఉంటుంది, ఈ టైంకి వెళ్ళామంటే పలానా టైంకి అక్కడ దిగేస్తాము. మనకి అప్ అండ్ డౌన్ రెండింటికి కలిపి ఒకే బస్సు ఉంటుంది. మాకైతే పలంనేరు నుంచి అరుణాచలంకి 520 రూపీస్ 540 రూపీస్ పడుతుంది ఒక్కొక్క మనిషికి.
ఇంకా మేము బస్సు అయితే బుక్ చేసుకోలేదు. కొంచెం అన్నకి మాలలు ఆర్డర్ ఉన్నాయని చెప్పేసి పూలమాలలు లేట్ అవుతుందని మేము బుక్ చేసుకోలేదు. ఇంకా పలంనేరు నుండి చిత్తూరు వరకు బస్సులో అయితే వచ్చేసాము. ఇంకా చిత్తూరులో అయితే వేలూరు బస్సు ఎక్కుదాం అనుకున్నాం. ఆ లోపే లక్కీగా అరుణాచలం బస్సు అయితే వచ్చింది. ఇంకా నేను మా ఫ్రెండ్ దూరి ఇంకా ఏదోలాగా ఒక 2 సీట్లు పట్టుకున్నాము. పాపం మా అన్న అయితే నిలబడే వచ్చారనమాట అరుణాచలం వరకు. ఇంకా నేను శ్వేత అలాగే మార్కెట్లో అంటే షాప్లో పనిచేసే అమ్మాయి అనమాట, దాని భువన అని చెప్పేసి చాలా మంచిగా ఫ్రెండ్లీగా అయిపోయింది. నాతో ఫ్రెండ్ అయిపోయింది. చాలా మంచిగా కల్మషం లేకుండా మాట్లాడడము నాకు బాగా అనిపించింది. తెలిసిపోతుందండి మనతో ఫేక్గా ఎవరు మాట్లాడతారు, రియల్గా ఎవరు ఉంటారు, మనసులో ఏది పెట్టుకొని ఎలా మాట్లాడతారు అనేది మనకి పక్కాగా తెలిసిపోతుంది. నేనైతే చాలా వరకు పట్టేస్తాను అట్లాంటివి. అలాంటప్పుడు నేను అస్సలు ఫ్రెండ్షిప్ చేయను. కానీ ఈ అమ్మాయి అయితే అసలు కల్మషం లేకుండా ఎంత మంచిగా మాట్లాడుతుంది, బాగా నవ్విస్తుంది. అండ్ మా విషయం కూడా తెలుసు, ఇట్లా మా అన్న ఇట్లా అయిపోయారని. ఎంత మంచిగా నన్ను అసలు నవ్వించడం కానీ, జాలీగా వెళ్ళడం కానీ ఇలా చేసామన్నమాట అక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ గిరి ప్రదక్షిణలకి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కూడాను సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడైతే కర్పూరం అవి వెలిగించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్తాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ గుడి దగ్గరికి అక్కడ నుంచి కర్పూరం వెలిగించుకొని మళ్ళీ స్టార్ట్ అవుతామన్నమాట గిరి ప్రదక్షిణలకు అయితే. మళ్ళీ చుట్టుకొని అక్కడికి వచ్చేసరికి మనకి ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఉప్పుతోటి కూడా ఇట్లా ప్యాకెట్లు ఉప్పు తీసుకొని కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు. సో అది ఎందుకు వేస్తాననేది నాకు తెలియదు, కానీ అందరూ చేస్తుంటారు కాబట్టి నేను కూడా చేసేస్తుంటాను. ఏదో ఒక మంచి జరగడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అక్కడ లోపల కనిపిస్తున్నది అయ్యవారి గుడి అనమాట. కాకపోతే ఇంకా జనం ఫుల్గా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పేసి మేము వెళ్ళిందే లేట్లేండి. మేము 2కి నేను శ్వేత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. 3:30 అయిందని చెప్పాను కదా. మేము ఇంకా రీచ్ అయ్యేసరికి ఒక 11 అట్లా అయిపోయింది. 10:30, 11 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రాజగోపురం దగ్గరకు వచ్చాము. కర్పూరం అవి వెలిగించుకున్నాము. ఇక్కడ నామాలు కూడా శివయ్య నామాలు వేసుకున్న తర్వాత కరెక్ట్గా గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేసే టైంకి 12 అయింది టైము, అర్ధరాత్రి. సో అర్ధరాత్రి 12 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఎన్ని గంటలకి మాది కంప్లీట్ అయిందని చెప్పేసి చూస్తుండండి, వీడియో చెప్తాను. ఇంకా మేమందరం కూడా నామాలు వేసుకునేసి భక్తి శ్రద్ధలతో ఇంకా రాజగోపురం దగ్గర అంటే మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చి దేవుడితో నా బాధంతా శివయ్యతో చెప్పుకొని ఇంకా నాకైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకు శివయ్య సడన్గా మా జీవితాల్లో ఇలాంటి మార్పులు, ఇలాంటి విషాదం తెప్పించేసావని చెప్పేసి అయితే ఏడ్చేసాను. నాకు అంత బాధ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి రాజగోపురం దగ్గర అనమాట, మెయిన్ టెంపుల్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడైతే ఫుల్ జనం ఉంటారండి. ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఆగిపోతారనమాట. అసలు ఊపిరి కూడా ఆడదు, అంత జనం ఉంటారు. ఇంకా కర్పూరాలు చూసారా, దూరం నుండే విసిరేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని కర్పూరాలు వెలిగించేసుకొని ఇంకా వస్తూ ఉంటే గిరి ప్రదక్షిణ చేసే దగ్గర మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది అనమాట. ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర ఇట్లా నిమ్మకాయలతోటి దిష్టి తీస్తారు. సో నిమ్మకాయలు అయితే ఎక్కడ చూసినా నిమ్మకాయలు ఇంకా బంకగా ఉంటుందన్నమాట. అదంతా జారిపోతుంది, దిష్టి తీస్తూ ఉంటారనమాట. సో అట్లా దిష్టి తీపించుకొని మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇట్లా వచ్చేటప్పుడు ఇంకా దారిలో మనకి అక్కడక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు, ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అట్లా ఇక్కడైతే ప్రసాదం పెడుతూ ఉన్నారు. అప్పటికి టైం ఎంత అయి ఉంటుందంటే ఒక 1:30, 2 o'clock అట్లా 2:30 అయిపోయి ఉంటుందిలేండి నైట్. ఇంకా అప్పుడు మాకెందుకో ఆకలేసింది. సరే తిందామని చెప్పేసి మేము ఆ క్యూలో నిలబడ్డామన్నమాట. అక్కడ ఈ వస్తువులన్నీ కనిపించాయి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ఒకప్పుడు మంచిగా వాడేవాళ్ళు. అండ్ అరిసెలు ఇలాంటివి చేయడానికి కూడా అట్లాంటి తండోలాలు వాడేవాళ్ళు అనమాట. అందుకే అవి చూపించాను మీకు అక్కడ. అండ్ మేమైతే క్యూ లైన్లో ఉన్నాము. అసలు ఎంత దూరం ఉందంటే క్యూ లైన్ అయితే, అయినా కూడా ఒక్క చోటైనా ప్రసాదం తీసుకొని తిందామని చెప్పేసి ఇంకా మేము ఉండి తినేసి ఇంకా మాది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి 12 o'clockకి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి గిరి ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 5:30 అయింది. 5:30కి బస్ ఎక్కితే కరెక్ట్గా మేము చిత్తూరులో వచ్చి దిగడానికి 9:30 అయింది. 9:30కి టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి పలంనేరుకు వచ్చేసరికి ఇంకా మాకైతే ఒక 12-12:30 ఆ టైం అయితే అయ్యింది. సో చిత్తూరులోనే మేము ఒక 1 hour పాటు ఉండిపోయాము. సో అసలు ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు, కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. రిటర్న్లో గుడికి వెళ్ళేసి రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు ఇలా జరిగేసరికి నాకు ఎందుకో చాలా బాధ అయిపోయింది. అది చెప్పలేనంత ఏడుపు వచ్చేసింది. ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఇక్కడ చెప్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్. సో ఇంకా మేమైతే ఈరోజు మధ్యాహ్నం 12:30కి అరుణాచలం నుండి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చినప్పుడు పడుకున్నాను. కరెక్ట్గా 6కి లేచాను సాయంత్రము. లేచి ఇంకా కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకుంటున్నా. పిల్లలు వచ్చారు ఇప్పుడే.
సో ఇంకైతే ఫుడ్ అయితే ఏం చేయలేదు. మా వారైతే ఏమైనా తీసుకొని వస్తారని చెప్పేసి వెళ్ళారు. ఎందుకు చేయలేదని రీజన్ కూడా చెప్తాను మీకు. ఏమైందంటే నేనైతే చిత్తూరులో మేము అంటే అరుణాచలం నుంచి డైరెక్ట్ చిత్తూరు బస్ ఎక్కాము. చిత్తూరులో దిగేసి కరెక్ట్గా 9:40కి చిత్తూరులో దిగాము, 9:30 9:40కి. సో ఇంకా అప్పుడు ఆకలిగా ఉంటే సరే టిఫిన్ తిందామని చెప్పేసి విష్ణు భవన్కి వెళ్ళాము. సో వెళ్తే ఇంకా అక్కడ వాష్రూమ్ వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వెళ్ళాలంటే వెళ్ళామన్నమాట. అది పైన మిద్ది పైన వాష్రూము. సో పైన కుకింగ్ సెక్షన్ అంతా ఉంటుంది, క్యాటరింగ్ అవి. సో మేము ఏం చేసామంటే స్టెప్స్ పైన ఎక్కి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే కాలు జారేసి స్టెప్స్ పైన పడిపోయాను నేను. ఫస్ట్ స్టెప్ దిగి రెండో స్టెప్ మీద అడుగు పెట్టాను, జారిపోయి రెండో స్టెప్ నుంచి 4వ స్టెప్కి జారుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఈ బ్యాక్ బాగా తగిలేసింది. ఇట్లా కూర్చునేసాను, జారి పడినప్పుడు ఆ మెట్ల మీద ఇట్లా కూర్చునేసినాను. ఆ కూర్చుని జంప్ చేసుకుంటూ స్టెప్స్ పైన అది వెళ్ళిపోయాను అనమాట. బాగా ఎక్కువ తగిలేసింది, పెయిన్ ఎక్కువ, అసలు భరించలేకపోతాను. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి కూడా నాకు నొప్పులు లేవు, అలవాటు కాబట్టి నాకు ఎటువంటి పెయిన్ లేదు. కానీ ఈ పడిపోవడం వల్ల మాత్రం చాలా పెయిన్ వస్తుంది. ఇంకా మా వారైతే హాస్పిటల్కి వెళ్దామన్నారు. అక్కడ మా అన్న కూడా, శ్వేత వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, అన్న కూడా హాస్పిటల్కి వెళ్దామన్నారు నొప్పి ఎక్కువగా అంటే. కానీ అక్కడ నాకు నొప్పి లేదని చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే ఇబ్బంది, పాపం అందరూ అలసిపోయారు, ఇబ్బంది పడతారు ఎందుకు హాస్పిటల్కి అంతా. ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లే ఉంటే వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేసాను. అక్కడ నొప్పి అని కూడా చెప్పలేదు నేను ఎవరికి, అట్లే భరించుకుంటూ వచ్చేసాను, బాగుంది ఏం లేదనేసి. ఇంటికి వచ్చి పడుకున్నప్పటి నుంచి నరకంగా అనిపించింది నాకు, నొప్పి భరించలేక. ఇంకా ఏదో స్ప్రే ఉంటే మా వారైతే ఇంకా ఆయింట్మెంట్ అవి పూసారు, కానీ అస్సలు నొప్పి తగ్గలేదు. ఈరోజు చూసి అలాగే ఉంటే రేపు హాస్పిటల్కి వెళ్ళేసి ఒకసారి ఎక్స్రే అయినా తీపిచ్చాలి, ఏమైనా ప్రాబ్లం అయిందేమో ఇక్కడ, కరెక్ట్గా ఇలాంటి ప్లేస్లో అనమాట. సో నడవడానికి కూడా ఇట్లా నార్మల్గా నిల్చుకొని ఉంటే బాగుంది, పెయిన్ లేదు. కానీ పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు వంగినప్పుడు చాలా పెయిన్ వస్తుంది. సో ఇది ఏమైందో తెలీదు. రేపైతే ఒకవేళ అట్లే ఉంటే హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను. అందుకని చెప్పి ఇంకా మా వారైతే నా బాధ చూడలేక ఇంకా చెయ్యొద్దులే అని చెప్పి ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే కొంచెం లేచి వేడి నీళ్ళతో అంటే స్నానం చేయమన్నమాట. మేము అరుణాచలం గుడికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్నానం చేసుకోము. సో అందుకే ఈరోజు స్నానం చేయలే, జస్ట్ హాట్ వాటర్ తోటి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకున్నా. సో ఇది ఇంక మా వారు రాగానే తినాలి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉన్నాను. మెయిన్గా ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది మనకి. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఇట్లా ఏదైనా జరిగిందంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఎందుకో తెలియదు, నాకు రాబోయే రోజులు అన్నీ మంచిగా ఉంటాయేమో, అందుకేనేమో ఒక్కసారిగా దేవుడు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నారు అనేసి అయితే అనిపిస్తుంది. కానీ దేవుడిది కూడా ఏం తప్పు ఉందిలేండి, నేను కాలు జారి పడిపోతే ఇంకా భగవంతుడు ఏం చేస్తారు చెప్పండి. అట్లా నాకైతే కూర్చోడానికి కూడా అవ్వట్లేదన్నమాట, చాలా పెయిన్ ఉంది. ఇంక ఇలానే ఉంటే రేపు హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఎక్స్రే తీసుకురావాలన్నమాట. ఏమైనా ప్రాబ్లం అయిందేమో, ఎముక చాలా నొప్పిగా ఉంది. ఇంకా మా వారైతే నైట్కి డిన్నర్ కోసం అయితే ఇక్కడ పుల్కాలు తీసుకొని తర్వాత పన్నీర్ అంటే ఏమంటారు పాలక్ పన్నీర్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా తలా 2 అయితే పెట్టుకొని తింటూ ఉన్నాము. అలాగే రైస్ కూడా ఉంది. మా వారైతే పొద్దున్న చేసున్నారనమాట, కొంచెం సాంబార్ అవి ఉన్నాయి అన్నట్టు అని చెప్పి. ఇంకా రైస్ కూడా కొద్దిగా ఉండే, సరే అని చెప్పి ఇంకా తలా కొంచెం అయితే వేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇంకా పాలక్ పన్నీరు 2 పుల్కాలు అయితే ఇంకా తింటున్నాం అనమాట. యాక్చువల్లీ మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి హోటల్లో ఫుడ్ అనేది కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగుండదు. మెయిన్గా ఈ తమిళనాడు సైడ్ ఏంటంటే వాళ్ళు చేసే వంటలు మనకి సరిగా అనిపించదు, మనం చేసే వంటలు వాళ్ళకి సరిగా అనిపించదు. అంటే ఎవరైనా అంతేలేండి, బయట ఫుడ్ మనకి ఇది అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అట్లా మేము ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడే కరెక్ట్గా ఒక 8:30 8 o'clock అట్లా ఒక చోట అయితే ఆపారనమాట బస్సు వాళ్ళు. టిఫిన్ ఏదైనా తినేలాగుంటే తినండి అని చెప్పేసి. ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా దోశ ఇడ్లీ ఇవేమొద్దని చెప్పేసి వెజిటేబుల్ రైస్ ఒకటి, పన్నీర్ రైస్ ఒకటి తీసుకొని చపాతీ తీసుకున్నాం అనమాట. అందరం కలిపి తిన్నాము. సరే ఇంకా అవేమీ బాగాలేదనమాట కొంచెం ఫుడ్ అయితే. సరే లైట్గా తినేసి అయితే ఇంకా మొత్తం అట్లే వదిలేసి ఇంకా వచ్చేసాము. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకున్నాము అరుణాచలంలో. బట్ ప్రసాదం కూడా కొంచెం తిన్నామన్నమాట. ఎందుకంటే అప్పుడు టైం ఒక 2-2:30 అయింది, అర్ధరాత్రి. ఆ టైంలో ఎట్లా తినగలుగుతాం చెప్పండి, మళ్ళీ ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వదని చెప్పేసి లైట్గా ప్రసాదం చిన్నగా తిన్నాము.
దానివల్ల ఇంకా మార్నింగ్ చిత్తూరుకు వచ్చిన తర్వాత 9:30కి అక్కడ టిఫిన్ అయితే మసాలా దోశ ఏదో తీసుకొని తినేసి వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ పడుకొని నిద్రపోయాను కదా, సాయంత్రం వరకు ఫుడ్ లేదు. దానివల్ల నాకైతే బాగా ఆకలేసేసింది. అండ్ ఈ పెయిన్ ఒకటి అనమాట. అసలు ఎందుకు ఇట్లా అయిందిరా బాబు అని చెప్పి భయం వేసేసింది. ఇంకా మా అమ్మ ఏదో జుట్లు వేసుకొని ఆయిల్ పెట్టుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటే కొంచెం వీడియో తీసుకున్నా. ఇంకా నేనైతే ఇలా రెస్ట్ తీసుకుంటున్నా. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.